ఇంటర్వ్యూ ఇచ్చినా వివాదాస్పదం అవుతుంది, నార్మల్గా బయట మాట్లాడినా సరే ఏదో ఒక ఇష్యూ. అసలు ఏంటన్నా కావాలనే అంటారా లేదంటే అది ముందే ప్లాన్ చేసుకుంటారా? వైసీపీ పేటీఎం వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మితిమీరి ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈల కోర్టు కొట్టించి మావిగన్ బ్యాచ్ కదేం పని, మీది మావిగన్ కాన్సెప్ట్. మీరు అమరావతి కమ్మోల రాజ్యం, అమరావతి వేశ్యల రాజ్యం, కాపుల రాజ్యం. ఈ కాపులకు సిగ్గుండాలి. అంబటి రాంబాబు తెలుసు కదా, యాక్టింగ్ బ్రహ్మానందం చేస్తాడు, మంచి యాక్టర్ మనోడు. సినిమాలో పెట్టుండే అద్భుతంగా బ్రహ్మానందం ఢీకొనేవాడు కంటిన్యూగా సినిమాలో ఉంటే. అంబటి కానీ సినిమాలో ఉంటే బ్రహ్మానంద చాప్టర్లో దాటి ఉంటాడు అంబటి, అంత మంచి యాక్టర్. కాపుల పైన దాడి పవన్ కళ్యాణ్ జనాన్ని అడుగుతారు, సిగ్గుండాలి. జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కూటమి వచ్చేదే కాదు. గాడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ, వన్ ఆఫ్ ది లీడర్, వన్ అండ్ ఓన్లీ లీడర్ పవన్ కళ్యాణ్. అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. దాసరాము ఒకటే తిరిగితే ఓట్లు ఉన్నాయా? అలా అని కాదు మరి ఎంతో కొంత అందరికి అర్థం కదా. దాసరాము తిరిగారు, దాసరాము హూ ఇస్ దాసరాము? రాము తిరిగినా తిరగకపోయినా జనం కాపులు ఓట్లు వేసేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అలా కాపు నాయకులందరూ చూడాలి అందరి విషయాన్ని. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో భారతదేశానికే అవసరమైన నాయకుడు, ఇది మాత్రం వస్తుంది. అదే సామెత ఉంది కదా, రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క. అంటే ఇప్పుడు ఎవడో వచ్చి నన్ను జైల్లో పెడతా, కేసులు పెడతా, కొడతా, బెదిరిస్తా అంటే వీడెవడు భయపడే ప్రసక్తి లే. దాడికి దాడి, ఎదురు దాడే, మొహమాటమే లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు కిరణ్ రాయల్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. రీసెంట్గా ఆయన ఏది మాట్లాడినా కూడా వివాదాస్పదం అవుతుంది. దాని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, కావాలనే అంటున్నారా లేదంటే జరుగుతుందా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే బ్రదర్. మీరు ఇంటర్వ్యూ ఇచ్చినా వివాదాస్పదం అవుతుంది, నార్మల్గా బయట మాట్లాడినా సరే ఏదో ఒక ఇష్యూ అవుతుంది. అసలు ఏంటన్నా కావాలనే అంటారా లేదంటే అది ముందే ప్లాన్ చేసుకుంటారా? కొంతమంది టయాలు బాగుండవు అంతే. అంటే కొంతమంది ఏం మాట్లాడకపోయిన సమస్యలు వస్తాయి, కొంతమంది మాట్లాడిన సమస్యలు వస్తాయి. అది రెండు రకాలు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా ఎందుకు మాట్లాడేది ఒక సమస్య వస్తుంది. అంతా ఏం లేదన్నా, కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే నేనైతే చూస్తూ, నాకు పదవి ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను ఓపెన్ చెప్తున్నా, మీరు మనలో కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా మాట్లాడితే నాకు డైజెస్ట్ కాదు, వెంటనే నేను కౌంటర్ ఇచ్చేస్తేనే నేను మనశ్శాంతంగా ఉండగలుగుతా. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఆయన చూస్తూ ఉన్నా. దాని ముందు స్కూల్ పీరియడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఒక నాయకుడిని మనం ఎంచుకున్నప్పుడు ఆయన్నే బ్రెయిన్లో పెట్టుకుంటాం మనం. కాబట్టి ఆయన్ని ఏమైనా మన ఇంట్లో మనిషి, ఇప్పుడు మా ఇంట్లో మా అన్ననో మా నాన్ననో ఎవరైనా విమర్శిస్తే ఎలా ఉంటుంది మనకి కోపం, రివెంజ్. పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రివెంజ్ నేను మాత్రం రివెంజ్ తీసుకోవాలని నా ప్రయత్నం చేస్తూ ఉంటా. దాంట్లో భాగంగానే ఇలా అంతా నేను జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్న బైరశెట్టి నాగరాజు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల వల్ల మీకు ఇబ్బంది వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయనకు మాత్రం ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు తిట్టినప్పుడు ఎవరో సరిగ్గా మాట్లాడలేదేమో కానీ ఆయన మీరు మాట్లాడినటువంటి దానికి ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటారు అసలు? పాప ఆయన ఎందుకు ఆయన టైం బాగాలేదు అనుకుంటాను పాపం నాగరాజు గారు. ఎందుకంటే మంచి జర్నలిస్ట్ ఆయన. నాగరాజు గారు ఈజ్ గుడ్ జర్నలిస్ట్. ఆయన చాలా సీనియర్ పాత్రికేయులు, నాకు ఇప్పటి నుంచే పరిచయం ఉంది. ఐ డ్రీమ్స్ ముందు నుంచి, సాక్షిలో ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అంటే మొన్న ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఆయన క్వశ్చన్ అడిగాడు, కరుణాకర్ రెడ్డిని పెద్దిరెడ్డిని ఎందుకు మీరు పెద్దగా విమర్శించారు అంటే, నేను జగన్నే టార్గెట్ చేసినోడిని, నాకు వీళ్ళిద్దరూ పెద్దగా లెక్కలేదు, నేను ఎవరిని టార్గెట్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే నేను ఒప్పుకొని ఎవరైనా సరే మాట్లాడతానని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఎడిట్ చేయాల్సింది మిస్ అయింది అని చెప్తున్నారు ఆయన. కానీ ఎడిట్ చేయకుండా వేయడము వేశారో అది నాకు తెలియదు, అది ఏం జరిగిందో అది నాగరాజు గారిని అడగాలి. అది వైరల్ అయిపోయింది. దాన్ని వైసీపీ వాళ్ళు పెద్దగా క్యాప్చర్ చేసి నాగరాజు గారితో సారీ చెప్పించి స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఒకటి వైసీపీ వాళ్ళు కూడా బుద్ధి లేని అడ్డగాడుదులు. అంటే మీతో చెప్పించాలి కానీ ఆయనతో చెప్పించడం ఏంటి, ఆయన బెదిరించడం? నన్ను కూడా అనేక కామెంట్స్, నన్ను నా కుటుంబాన్ని సభ్యుల్ని వందలాది కామెంట్స్ పెట్టారు నా మీద. నా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కామెంట్స్ అన్నీ పెట్టారు. బట్ నేను ఎందుకు పట్టించుకోనంటే నేను వాళ్ళని ఏగుతున్నా గత కొన్ని సంవత్సరాలుగా. అలవాటు అయిపోయి ఉండొచ్చు వైసీపీ వాళ్ళకి నేను పట్టించుకునే పరిస్థితి లేను. ఒకటేమంటే అని చెప్పి, ఇంకొకటి నాకు వైల్డ్ ఫ్యాన్స్ వాళ్ళు, హార్డ్ కోర్ ఫ్యాన్స్.
అభిమానులు నాకు మా పార్టీలో మీకన్నా జనసేన కన్నా మీకు జనసేన కన్నా వైసీపీలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. అదొక ఆనందం. నన్ను జనసేన వాళ్ళు పట్టించుకోవడం తెలియదు కానీ కొన్ని విషయాల్లో వైసీపీ నన్ను బాగా అబ్జర్వ్ చేస్తారు. మీ ఇంటర్వ్యూ మనం చేశాం కదా, అవును. మీరు పెట్టండి ఇమీడియట్లీగా వాళ్ళే చూస్తారు ఫస్ట్గా. వాళ్ళకి నేనంటే ప్రేమ కాబట్టి నా అభిమానులు నేను చేయకూడదు కదా, కాబట్టి మీరు పెట్టుకోండి అట్టే వదిలేస్తాను. నాగరాజు గారిని టార్గెట్ చేయడం అంటే నాగరాజు గారు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని విమర్శించినప్పుడు కూడా ఇప్పుడు సారీ చెప్పలే ఆయన. ఆ విషయం నాకు తెలియదు. మొన్న మన కిరణ్ టీవీ న్యూస్లో కొన్నిటి చూసా, షాక్ అయ్యా నేను. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన అని ఇచ్చారు. నాకు అర్థం కాలే అసలు. అంటే దాన్ని వైసీపీ ఆయన్ని ఫోన్ చేసి బెదిరించడమో లేకపోతే ఆయన విమర్శించారు ఏదో బెదిరించలేదా అంటే అప్పుడు మాట్లాడలేకపోయారు ఏం నాకు తెలియదు. అది ఏం జరిగింది నాకు తెలియదు కానీ ఫైనల్ ఆయన క్షమించగలరని పెట్టడం నాకు ఇది బాధేసింది. ఒక జర్నలిస్ట్ కూడా వీళ్ళు ఎంత స్థాయిలో బెదిరిస్తున్నారు అనేసి. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనా, ఒక వాస్తవాలు ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా టార్గెట్ నన్ను చేయాలి. బేసిక్గా నన్ను చేశారు. ఆయన కూడా ఎందుకు చేశారంటే ఆయన మీరు వైసీపీకి సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు కూటమికి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన టార్గెట్ చేశారు. ఓకే. బట్ ఆయన వైసీపీ సపోర్టర్ నాకు నేను అనుకోను. యాజ్ జర్నలిస్ట్గా ఆయన అందరికీ ఇంటర్వ్యూ చేస్తారు. టీడీపీకి సపోర్ట్ చేసినాడు, జనసేన ఇంటర్వ్యూ చేశాడు, నార్మల్ పీపుల్ అందరికీ చేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని వైసీపీ వాళ్ళు ఆయన్ని కట్టడి చేశారేమో, ఎందుకు ఇబ్బంది పెట్టారేమో అనిపించి ఆయన సారీ చెప్పాడు అనుకుంటా. ఓకే, దాని మీద అవకాశాలు ఏమన్నా పోతాయని ఏం ఆయన సారీ చెప్పడం వల్ల మనం దాని గురించి ఇంకా డిస్కస్ చేయకూడదు అనుకున్నా. నేను కూడా ఇంకా ఏదో నాగరాజు గారికి ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అనేసి నేను ఇంకా దాన్ని అక్కడ నేను మాట్లాడలేదు. కానీ వైసీపీ పేటీఎం వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మితిమీరి ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఏ విషయమైనా సరే చాలా ఎక్కువ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంటే ఇబ్బంది పడతారు. మీరు 10 ఏళ్ళు కనపడరు. ఇంకా మేము ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, ఇంకొక 13 సంవత్సరాలు ఉంటాం. అనేక ఇబ్బందులు పడతారు మీరు, మళ్ళీ అనేక ఇబ్బందులు పడతారు. ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంటే ఎందుకనన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు లోకల్గా ఉండే లీడర్లు నాకు ఎవ్వరు అవసరం లేదు, నా స్థాయి జగన్మోహన్ రెడ్డిదే. ఇది మీ దగ్గర నుంచే కాదు, నిన్నగాక మొన్న పంతం నానాజీ గారు కూడా అది చెప్పారు. నేను నిన్న మన మీటింగ్లో విజయవాడలో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన నాతో కూడా అదే నా కాలిగోటిగా ఆయన సరిపోడు అన్నట్టుగానే మాట్లాడారు. అలా ఒకటి అది నానాజీ గారి వ్యక్తిగతం ఎలా ఉంటుందంటే ఆయన ఏదో మాట నాకు తెలియదు. ఆయన మీద నా ఉన్నతమైనటువంటి ఆయన ఎమ్మెల్యే ఆయనకి ఏదో వాళ్ళతో కాంట్రాక్ట్. అసలు ఏంటంటే జనసేన ఒకటి పవన్ కళ్యాణ్ గారిని లీడర్గా చూస్తారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎవరిని చూసినా సరే ఎమ్మెల్యేకి ఆయన నా స్థాయి కాదంటారు. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక లీడర్గా ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నారు, మీరు ఆయన నాకు నా స్థాయి కాదు అని చెప్పి ఆయన మాట్లాడతారు. అసలు ఏంటి అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా తగ్గించేస్తున్నారు? స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాజీ ముఖ్యమంత్రి, దేవుడు కాదు. 32 కేసుల్లో ఆయన ఉన్నాడు. ఆయన దోషి. 32 కేసుల్లో ఆయన అంటే 19 నానాజీ గారన్నా మీరన్నా ఒకటే ఆలోచనతో ఉన్నారు అంటే ఆయన దోషి. ఒకటి పవన్ కళ్యాణ్ గారిని కులం ముద్రతో దూషించడానికి ఒక టీం రెడీ చేశాడు. అది బాధ. ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు, రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం. నువ్వు ఓడిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దాడులు చేసి వ్యక్తిగత విమర్శలు చేసి కొంతమంది కాపు పెయిడ్ ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా అంటే ఖచ్చితంగా మేము జగనే టార్గెట్ చేస్తాం. ఆ పెయిడ్ ఆర్టిస్టులు లెక్క మధ్యలో మా ఎవ్వడు అవసరం, మాకు కింద స్థాయి నాయకులతో మాకు పని లేదండి. దానికి వేరే బ్యాచ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డే మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు నేను విమర్శలు చేసినప్పుడు నన్ను నా కుటుంబాన్ని వైసీపీ శ్రేణులు విమర్శించినప్పుడు నేను జగన్నే మాట్లాడతా. జగన్ అడగాలి దాన్ని వాళ్ళని, అరే మనం వాళ్ళని విమర్శించకూడదు, మనం వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు విమర్శిస్తారు కదా. మాకు జగన్కి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తులు వాట చెల్లికి వాట మాట్లాడిస్తాడు కదా జగను. వాటాలు ఎవరు లేవు కదా. కేవలం నువ్వు మమ్మల్ని వ్యక్తిగతంగా నీ సోషల్ మీడియాతో నీ వ్యక్తితో మాట్లాడించినప్పుడు అది కుదరదు. ఎందుకంటే చెల్లినే పుట్టలేదు రాజశేఖర్ రెడ్డికి అని చెప్పించినాడు, వాళ్ళ సోషల్ మీడియా పెట్టించినాడు. ఆయనకి నేను నానాజీ ఒక లెక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక కన్సిడర్ చేస్తారా? చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి అది ఊహించుకోవడం తప్పు, మేము మా భ్రమ అది. జగన్మోహన్ రెడ్డి ఒక డిఫరెంట్ సైకోయిజం అంతే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా మేము జగన్నే మాట్లాడతాం, మా నాయకులు ఎవరైనా జగన్నే మాట్లాడతాం. వేరే మాకు టార్గెట్ మాకు వద్దు, సరిపోరు. మధ్యలో వాళ్ళు ఎవరు స్థాయి కదా, మధ్యలో వాళ్ళు నాయకులు మేము యాక్సెప్ట్ చేయట్లే, వాళ్ళందరినీ నాయకులుగానే యాక్సెప్ట్ చేయట్లే. మేము ఒక జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తాం. మరి ఇంకా అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కాపు నాయకులు కొంతమందిని పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద పెట్టారన్నారు. నిన్న చూస్తే అమరావతి కాపు నాయకులు అమరావతికి వెళ్ళారు. చూడండి ఏంటి అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కాపులతో మీటింగ్ పెట్టించాడు,
నేను డిమాండ్ అన్నా మనం డిమాండ్ చేశా, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రేమ ఉండే అభిమానం ఉంటే కాపుల మీద, ఈ కాపులు 6 మంది కాపులు ఉన్నారు, కాపు కాసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి భుజాలు మోసేవాళ్ళు, వాళ్ళు ఒకరు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించచ్చు కదా. సరే కాపు గవర్నమెంట్ వస్తే కాపులు 30% ఓటు శాతం ఉంది, కాపులు ముఖ్యమంత్రి చేస్తా, నేను అంబటినో లేకపోతే పేరు నానినో ఇంకొని ముఖ్యమంత్రిని చేస్తాను, కాపులు నాకు ఓటు చాలా పెద్ద ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు రాసే కాపులు మేము ప్రకటిస్తే చెప్పచ్చు కదా. అంటే నువ్వు పదవులు అధికారంలో ఉన్నప్పుడు మాత్రము రెడ్లను పెట్టుకొని లావాదేవీలు, అధికారం పోయినాక కాపులతో రాజకీయం. అధికారం ఈ కాపులు సిగ్గుండాలి, ఈ కాపులకు సిగ్గుండాలి. లేకపోతే నిన్న అమరావతికి ఏమి పెద్దిరెడ్డి, చువిరెడ్డి, భాస్కర్ రెడ్డి, సజ్జల రెడ్డి, మిథున్ రెడ్డి, ఎంతమంది రెడ్లు రెడ్లు పంపించకుండా అమరావతికి అంబటిని, పేరు నానిని, దేవినేని అవినాషి కమ్మ వీళ్ళని పంపించి వీళ్ళ కోడిగుడ్డుతో కొట్టించి మావిగన్, ఈ మావిగన్ బ్యాచ్ కడేం పని మీది, మావిగన్ కాన్సెప్టు. మీరు అమరావతి, కమ్మోల రాజ్యం, అమరావతి వేశ్యల రాజ్యం అసలు యాక్సెప్ట్ ఎలా చేస్తారో ఇవన్నీ అనేసి మాకు రాజధాని వద్దని మళ్ళీ రాజధానికి సిగ్గు లేకుండా పోయి ఇది ప్లాన్. కాపుల్ని కొట్టించేశారు, కాపులపై దాడి చేశారు, చూసారా కాపులపై రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతుంది. కొంచెం అంబటి రాంబాబు తెలుసు కదా, యాక్టింగ్ బ్రహ్మానందం చేస్తారు, మంచి యాక్టర్ మనోడు, సినిమాలో పెట్టుండే అద్భుతంగా మంచి బ్రహ్మానందం ఢీకొనేవాడు కంటిన్యూగా సినిమాలో ఉంటే. అంబటి కానీ సినిమాలో ఉంటే బ్రహ్మానంద చాప్టర్లో దాటి ఉంటాడు అంబటి, అంత మంచి యాక్టర్, కామెడీ యాక్టర్, పోటీ ఇచ్చేవాడు. బ్రహ్మానందని వాడేవాళ్ళు కాదు ఎవరు, అంబటినే వాడుంటారు, అంత మంచి నటుడు, అంత మంచి కామెడీ ఫన్నర్. ఇంకో ఆయన ఉన్నాడు సెకండ్ యాక్టర్గా, నాని కూడా మంచి యాక్టరే. వీళ్ళిద్దరు మంచి కామెడీ యాక్టర్లు. ఈ కామెడీ యాక్టర్లను పంపించి దాడులు చేయించుకొని కోడిగుడ్డుతో కొట్టించుకొని కాపుల పైన దాడి పవన్ కళ్యాణ్ ఇదేనా అని అడుగుతారు. సిగ్గుండాలి. కాపులు మీటింగ్ పెట్టేది మీరు, తిట్టేది మీరు, పవన్ కళ్యాణ్ గారు తిట్టేది మీరు, మమ్మల్ని తిట్టేది మీరు. ఇవన్నీ చూస్తుంటే కేవలం కాపుల మీద కుట్రగా మా వాళ్ళతో కూడా, జనసేనలోకి పనిచేసిన కాపులతో కూడా తిట్టించే స్థాయికి వచ్చారంటే ఏ విధంగా వర్క్ జరుగుతుందో మీరు తెలుసుకోవాలన్నా. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మావిగన్ అనేది మా సజెషను, 3 రాజధానులు అనేది మా ఆలోచన అని ఏదో కొంచెం చెప్పుకుంటూ వచ్చారు. బొచ్చ పాపం ఆయనకి ఆపరేషన్ ఎప్పుడైనా ఈ మధ్య ఆయనకి హెల్త్ బాగా అనుకుంటా, ఇంకా సెట్ కాదు ఆయన, అంతే. ఇంకా ఆయనకి ఆ స్ట్రోక్ నుంచి బయట రాలా. ఇంకా ఆయన రాజధానులు 5, 3 రాజధానులు ఇవన్నీ భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని రాజధానులు ఎన్ని భ్రమలు పెట్టినా కుదరదన్నా. అమరావతి గారిని అప్పుడు ఒకటి అంటారు, ఇప్పుడు ఒకటి అంటారు, అసలు ఏంటో అది ఇది అని చాలా మంది అంటారు కదా, మరి ఇదేంటిది అన్న? ఒకటి వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణే, లోకేష్ చంద్రబాబు కాదు. అవును, అలాగే జగన్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు జగన్ షీప్లో కొట్టేవాళ్ళు లైట్గా. అవును, తెలుగుదేశం వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఫీల్ కాకూడదు. నేను ఒక విషయం చెప్తాను, జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కూటమి వచ్చేదే కాదు. అంటే వచ్చిండొచ్చేమో గవర్నమెంట్, ఇంత వేవ్, ఇంత స్వింగు, కసిగా యువత, కసిగా వన్ సైడెడ్. వన్స్ అమెరికా, పాకిస్తాన్ నుంచి కూడా ఓట్లేశారు మాకు. అక్కడున్న తెలుగోలు అమెరికా, యుఎస్, యూరోపు, జపాన్, చైనా, ఎక్కడ దుబాయ్, మస్కట్, కోయిట్, ఎక్కడెక్కడి నుంచో, ఇండియాలో వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడి నుంచో, నాకు తెలుసు కదా, మా సోషల్ మీడియా గ్రూప్లో పెట్టారు కదా, ఓటేయని వస్తున్నామనేసి, వాళ్ళంతా వచ్చి ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు బిజినెస్ మ్యాన్ నుంచి అందరూ కేవలం జగన్ని ఓడించాలని మేము పనిచేసినారు. పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి, రాష్ట్రం బాగోవాలని. టీడీపీ కన్నా నీకు కసి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పాలంటే. నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు సంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, నేనైతే ఓపెన్గా చెప్పాలన్నా, నాకు వేరే పార్టీలతో పొత్తులు గిత్తులు నాకు ఉంది, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ పవన్ కళ్యాణ్, గాడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ. అంతే. ఇప్పుడు ఇలా నిలబడుతుంది, ఈరోజు రాష్ట్రం ఎటు ఉందంటే, ఈరోజు రాష్ట్రం ఎటు ఉంది, రాష్ట్రం ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఈరోజు మన ఆస్తులు 1 అంకణమో 10 అంకణాలు, 1 గజమో 2 గజమో మనం కాపాడుకుంటున్నామంటే వన్ ఆఫ్ ది లీడర్, వన్ అండ్ ఓన్లీ లీడర్ పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తా అంటే చంద్రబాబు గారి మైండ్ సెట్ కూడా అదే, ప్రజలు కాపాడాలని. ఇద్దరు సలార్ సినిమా చూసాం కదా మనం, అవును, ఇద్దరు ఉంటారు. ఆ పాటకి నేను పాడలేను, ఆ పాటకి సెట్ అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జగన్ ఓడించిన భయంతో జగన్ మైండ్ బ్లాక్ అయింది. మన టార్గెట్ అంతా కాపులు, పవన్ కళ్యాణ్ అని చెప్పి హీరో కాపులతో డ్రామాలు ఆడేసి, కాపులతో ప్రెస్ మీట్లు పెట్టించి పవన్ కళ్యాణ్ మాట్లాడేశారు. ఏం కాదు, ఏం చేసినా ఏమి కాదు. ఇంకొక 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు మేము ఉంటాం.
కాపులు ఎక్కడ బయటకు వచ్చే అవకాశం లేదంటారా? పవన్ అంటే చాలా ఎవరో 2-3% ప్రతిరోజు అదే పని 2-3% రావచ్చు. ఆ దాసరి రాములు అంటాడు ఎవరో 2-3% బయటకు వచ్చేది. ఎందుకు అసలు అంటే అప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అదే ఆయన టాపిక్ తీయకూడదు అనుకున్నాను. ఎందుకని దాసరి రాము గారిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఎంతైనా కానీ అన్న నేనైతే ఓపెన్ కళ్యాణ్ గారి కోసం తిరిగారు. నేను 2 విషయాలు చెప్తాను. దాసరి రాము ఒకటే తిరిగితే ఓట్లు ఉన్నాయా? అలా అని కాదు కదా, ఎంతో కొంత అందరికి అర్థం కదా. దాసరి రాము తిరిగాడు. దాసరి రాము, హూ ఇస్ దాసరి రాము? ఆయన కాపు జాతి పుట్టించిన వ్యక్తి కాదు. ఆయన కాపు జాతిలో ఒక లీడర్ మాత్రమే. లక్షలాది మంది లీడర్లు ఉన్నారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. కానీ ఎంతో కొంత మీరు ఎటు వెళ్ళొద్దు, ఆయన కన్నా గట్టిగా పనిచేసిన అవును చేశారు కాదంటలే. కేసులు పెట్టుకున్నాం, ఆయన కూడా జైలుకు పోయినాం, ఆస్తులు అమ్ముకున్నాం, తిరిగారు, ఆరోగ్యం పాడు చేసుకున్నాం. బాగలా దాసరాము కింద మచ్చట్ల. దాసరాము యాజ్ బి లీడర్. ఆయన కూడా కాపు ఒక నాయకుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా చాలా ఇష్యూస్ బయట చెప్పారు. ఆయన మాట్లాడారన్నా. నీకు అంత ప్రేమ పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా విమర్శిస్తావు నువ్వు? అన్న మన ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ అన్న, నీకు ఎన్ని విభేదాలు ఉండొచ్చు, ఈ తండ్రిని తిడతావు నువ్వు? నీ తల్లిని తిడతావా? ఈరోజు మన కులానికి పెద్ద పవన్ కళ్యాణ్ గారు, ఆయన తిట్టచ్చా మనం? ఆయన గురించి మాట్లాడచ్చా? ఒక ఆల్టర్నేటివ్ లేదు చెప్పాలంటే. నీకైనా మనస్పర్ధలు అంటే కూర్చో, 1 రోజు 2 రోజులు, వారం 10 రోజులు టైం పడుతుంది. సమయం తీసుకుపోయి మాట్లాడు. ఏం కావాలి దగ్గర తీసుకోవాల్సింది పోయి అనవసరంగా ఎందుకు? మేము దగ్గర సంకలు ఎక్కించుకోలేమే. ఎంతో అంత కొంచెం మాట్లాడితే అయిపోయేదేమో కదా. ఏం మాట్లాడాలన్నా? ఆయన ఒక పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. సమయం పడుతుంది కూటమిలో, నాట్ జనసేన గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, అన్ని పదవులు చూసి నేను కూడా పదవి కోరుకున్నా. ఇమీడియట్గా రాలేదని చెప్పి వెళ్ళిపోతారేమే. వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం. ఇంకా ఉంది. మనం ఫస్ట్ ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడితే మనం బాగుంటాం. కాబట్టి ఆయన ఎందుకో తొందరపడ్డాడు. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా మాట్లాడడము కరెక్ట్ కాదు. అది దాసరాముని జనం ఏమని అనుకుని, నేనైతే ఆయన పెద్ద లీడర్ నేనైతే అనుకోను. ఓకే, ఒక కాపు నాయకుడు, కాపు ఉద్యమకారుడు అని చెప్తే మాత్రం ఒప్పుకోను. అంటే రీసెంట్గా మనం చూస్తుంటే కంప్లీట్గా ఏ నోటితో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కుటుంబ చరిత్ర మొత్తం అంతా తీసి చెప్పారో, ఇప్పుడు అదే నోటితో జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి ముద్రగాడి గారికి స్పెషల్ ఫ్లైట్లు పంపించారు, ఆయన తీసుకెళ్లారు, చూశారు, చాలా చాలా మాట్లాడారు. అదే చెప్తున్నాను, దాని వెనకాల రాజకీయ కుట్రుంది. అసలు ఇప్పుడు దాకా ఎందుకు రాలే జగన్మోహన్ రెడ్డి గారు? దాని వెనకాల కుట్రుంది. ఇప్పుడు ముద్రగడ్డ తాత కూడా, తాత అంటాం వయసులో పెద్ద ఆయన కదా, తాత అనాలని, నేను కులం మార్చుకుంటా అన్నాడు. మార్పిచ్చేలా చేశారు. రెడ్డి, ఇప్పుడు ఆయన రెడ్డి అయిపోయాడు. రేపు ఇంకెంతమంది రెడ్డి అవుతారు? ఒకసారి అదే ఇంకా అంబటి రాంబాబు రెడ్డి, పేరుని రెడ్డి, గుడివాడ రెడ్డి అఫీషియల్గా మార్చుకుంటారు. ఛాలెంజ్ చేస్తారు కావాలంటే. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మార్చుకుంటారు మీరందరి పేర్లు, ఛాలెంజ్ చేస్తారండి. రేపు మళ్ళా కూటమి వస్తే ఈ కాపు వైసీపీ నేతంతా పేర్లు మార్చుకోమని చెప్పండి, అంతా గెజిట్ రెడీ చేసుకోమని చెప్పండి. ఊరికి ఏందన్నా ఒకటి, మంచిగా న్యాయంగా ప్రజలకు మనం పనిచేయాలి. ఒక నాయకుడిని నమ్ముకున్నప్పుడు కష్టమో నష్టమో ఆ నాయకుడితో ప్రయాణించాలి. ఫైనల్గా ఒక నాయకుడిని మనం విమర్శించాలంటే ఆ నాయకుడు చేసిన అన్యాయాలు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాసరి రాము గారికి ఆయన చేసిన అన్యాయం ఏమీ లేదు. ఆయన ఆ రోజు జనసేన పార్టీ తరఫున, కాపు కులం తరఫున, రాము తిరిగినా తిరగకపోయినా జన కాపులు ఓట్లేసేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాపు నాయకులందరూ చూడాలి అందరి విషయాన్ని. దాసరి రాము నాట్ ఓన్లీ కిరణ్ రాయల్, నాట్ ఇంకోరు XYZ కాదు. ఏ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా కాపులు 99% ఓట్లు పవన్ కళ్యాణ్కే వేశారు. కాపులనే కాదన్న, SC STలు BCలు అందరూ మొన్న ఎలక్షన్లో ఎవరైనా ఓట్లు వేసే ప్రసక్తి ఉన్నారు. ఎవరిని పెట్టినా గెలిచిపోతారు. మీ కెమెరామెన్ పోటీ చేసినా గెలిచిపెట్టాడు మన ఎమ్మెల్యేగా, అలాగే గెలిచిపెట్టాడు. మొన్న వేవ్ అది, ప్రజలు ఉద్రా బాబు అనుకున్న వేవ్. కాబట్టి ఇక్కడ ఊరికి మేము గెలిపించాం పవన్ కళ్యాణ్ని, మేము ఓట్లు వేసామంటే ఇవన్నీ చందమామ కథలన్నీ బుక్లో చదివేసాడు ఆయన ఇప్పుడు. ఇవన్నీ వద్దు. ఒకటే, నీకు మర్యాద ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఎంత దూరమైనా వీళ్ళు రెడీ. పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం రాకూడదు. పవన్ కళ్యాణ్ జోలికి రావద్దని మాట్లాడదండి. ఎందుకంటే ఆయన స్థాయి మీది కాదు. ఎవరు వచ్చినా అలా ఇంకా మీరు అంతేనా? మొహమాటమే లేదు. మా ఇంట్లో వాళ్ళు మాట్లాడిన ఒప్పుకోను, నా భార్య బిడ్డలు మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకేమో ఇది గుర్తింపు వచ్చింది. నేను ఒక కిరణ్ రాయల్ ఒక వ్యక్తి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక చిన్నపాటి వ్యాపారస్తు కడుపులో పుట్టి, ఈరోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలుసు, ఎక్కడ పోయినా నాతో 10 మంది మాట్లాడతారు, 10 మంది పార్టీ గురించి మాట్లాడతారు, ఫోటోలు తీసుకుంటారు, 10 మంది నాతో హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఏదో అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో నేను వచ్చానంటే కేవలం ఎవరి వల్ల? కళ్యాణ్ గారి వల్లే. నేనేమి అద్భుతాలు సృష్టించలే. ఆయన కోసం పోరాడుతున్నా, జన సైనికులందరూ కలుస్తున్నా, జన సైనికులందరితో మాట్లాడుతున్నా, నిలబడ్డా. నా మీద అలిగేషన్ వచ్చి నన్ను వాంటలు ఇరికిచ్చినా కూడా
కళ్యాణ్ గారు ఆ రోజు వివరణ కోరారు, ఏం జరిగిందో కనుక్కున్నారు, అట్లా చెప్పి వెనకేసుకున్నారు. మళ్ళీ అది కూడా ఉంది, తప్పు చేసి ఒప్పుకోరు, మళ్ళీ ఆ మొహమాటమే లేదు. వివరణ కోరారు, ఏం జరిగింది కనుక్కున్నారని చెప్పి అనుకున్నాం, తీసుకున్నారు, అయిపోయింది అక్కడితో. నమ్మకం కలిగిన తర్వాతే నమ్మకం కలిగాక మళ్ళీ నేను యాక్టివ్ అయ్యాను, వివరణ ఇచ్చాక మళ్ళీ యాక్టివ్ అయ్యాను, మళ్ళీ పనిచేస్తున్నాను పార్టీకి. కాబట్టి కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా నా స్టైల్ అటాకింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను చూడని జైలు కాదు, నేను పెట్టుకునే కేసులు కాదు, నేను పడని ఇబ్బందులు కాదు, అన్నీ చూసేసా. కాబట్టి ఇప్పుడు ఎవడో వచ్చి నన్ను జైల్లో పెడతా, కేసులు పెడతా, కొడతా, బెదిరిస్తా అంటే వీడెవడు భయపడే ప్రసక్తిలా. దాడికి దాడి, ఎదురు దాడే, మొహమాటమే లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకండి. పాలసీల మీద మాట్లాడదామా? చలో పాలసీ, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా అడుగు, ఎందుకు నెరవేర్చలా మాట్లాడదాం. అంతేగాని కుటుంబాల గురించి మాట్లాడేది, మా కుటుంబాల గురించి మాట్లాడేది, మా పుట్టుల గురించి మాట్లాడేది, కళ్యాణ్ కుటుంబం అంటే మేము అట్టే మాట్లాడతాం. ఏం మాకు రాదా? మేమేమైనా పిల్లలు వేసుకుని ఎదురపోయి బ్యాచ్ అనుకున్నారా? కాదు కదా, ఒప్పుకునే ప్రసక్తే లేదన్నా. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే 100% ఆయన వద్దని తిట్టినా, పెరునాని గారు మీకు విషయం చెప్తా, అనేకసారి కళ్యాణ్ గారు మమ్మల్ని తిట్టాడు, వ్యక్తిగతంగా దూషించద్దని అన్నాడు. అవును, అదే ఆయన తిట్టారు, ఆయన నైజం. వ్యక్తిగతంగా కిరణ్ ఎవరిని కూడా విమర్శించద్దు, వాళ్ళ పాపం వాళ్ళు పోతారన్నాడు. కానీ చాలా కంట్రోల్లో ఉంటారు, తప్పదే. మిమ్మల్ని తిట్టినా వాళ్ళని తిట్టినా కానీ వ్యక్తిగతంగా తిట్టద్దు, వ్యక్తిగతంగా వద్దు అంటాడు. కానీ ఓపిక సహించలేము ఒకసారి. ఏందిరా ఇలా తప్పదు, వాళ్ళకి మంచిగా చెప్తే తినరు, ఇట్లా దాడి తీసి మాట్లాడితే తప్ప నేనే పరిస్థితి ఏమో ఏం చేయలేం, తిట్టాల్సిందే. సో కళ్యాణ్ గారు జోలికి రాకుండా మీరు ఏమైనా మాట్లాడుకోండి. అంటే నిజంగానే అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఒక ఇష్యూ వచ్చి రికవరీ అయిన తర్వాత నుంచి ఒక సపరేట్ ఒక చాలా స్పీడ్నెస్ కనిపిస్తుంది. నిర్మాణంలో కావచ్చు, అన్నింటిలో కూడా కావచ్చు, నాయకుల్లో కూడా రేంజ్ చూసి నిజంగానే. మేము బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం. నిజంగానే 12 ఏళ్ళ తర్వాత ఒక్కసారి చేంజ్ చేశారు. ఎప్పుడు 2014లో ఎలాంటి అగ్రెసివ్నెస్ ఉందో ఇంకా ఎక్కువ ఉంది. అసలు రోజు మీటింగ్లు, ఇటు పక్క పరిపాలనకి శాఖలు, పార్టీ కార్యకర్తల మీటింగు, ప్రజా సంక్షేమ పథకాలు, ఇటు పక్క పరామర్శలు, మళ్ళీ సినిమా షూటింగ్ కూడా ఉంది, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో అసలు ఆయన నిద్రపోతారు లేదు, స్టోరీ అనిపిస్తుంది ఒకసారి. మేము తెలంగాణ పార్టీ, తమిళనాడు ఒక నేషనల్ పార్టీ, మాకు అనిపిస్తుంది ఒకసారి ఆయన నిద్రపోతాను లేదా ఇంకో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మాకు డౌట్ వస్తుంది. ఇంకో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారేమో, ఏంది ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, హెల్త్ కూడా వదిలేసి. పొద్దున వైజాగ్లో ఉంటాడు, మధ్యాహ్నం హైదరాబాద్లో ఉంటాడు, సాయంత్రం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ దీక్షలు, మళ్ళీ ఢిల్లీ మీటింగ్ అంటాడు. అసలు మొన్న ఈ మధ్య ఒక రోజు 2 రోజుల్లో ఇండియాని తిరిగేశారు మొత్తం. అవును, నాకు అర్థం కాలే అసలు ఏంది, అసలు ఈయన ఆరోగ్యం సెట్ అయింది. డాక్టర్ ఢిల్లీలో కనిపించారు, హైదరాబాద్లో కనిపించారు, వరంగల్లో కనిపించారు, అదే రోజు కనిపించారు. అదే ఏందిరా ఆయనకి హెల్త్ బాగాలేదు, సెట్ అయింది, ఏమా తిరుగుతానంటే కేవలం ఆయన కసి, పార్టీ నిర్మాణం, పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఆకాంక్ష, కోరిక, ఏదో కసి ఉందన్న ఆయనలో. అది అంటే ఒప్పుకోవచ్చా, పార్టీ కొంచెం నిర్మాణం లేట్ అయింది? నిర్మాణం లేట్ అయిందంటే అప్పుడు ఆయన ఇచ్చిన బాధ్యతలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది చేతులెత్తేశారు. ఎవరైతే ఆయన అప్పచెప్పారో చేతులెత్తేశారు. ఈసారి అందుకే ఆయనే దగ్గరుండి ప్రతి పింటు పిన్ ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఈసారి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. కళ్యాణ్ గారు భవిష్యత్తులో పెద్ద నా రాష్ట్రానికే కాదు దేశానికి ఎవరి మీద అంటే ఈ జనసేన ఎదగటం అంటే ఇంకొక పార్టీకి గండి కొట్టడమే. ఏ పార్టీ అంటారు? కాంగ్రెస్ హటావో దేశ బచావో అంతే. మరి ఆంధ్ర ఇక్కడ చోటా కాంగ్రెస్ హటావో రాష్ట్రం బచావో అంటే అక్కడి నుంచి మొత్తం ఇటు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఆ 40% నాకు తెలిసి కళ్యాణ్ గారికి సెంట్రల్ పాలిటిక్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. నెక్స్ట్ సెంట్రల్ పాలిటిక్స్లో మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సౌత్ నుంచి పెద్ద ప్రియారిటీ ఇప్పటికే ఉంది. మోడీ గారు మన ఇంటికి వచ్చిపోయినప్పటి నుంచి చచ్చిపోతున్నారు చాలామంది, రాత్రి నిద్రలేనాతో గడుపుతున్నారు బీజేపీలో కొంతమంది కూడా. ఈవెన్ అందుకనే ఈవెన్ తెలంగాణకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, 100 ఏళ్ల పార్టీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో భారతదేశానికే అవసరమైన నాయకుడు ఆయన, ఇది మాత్రం వాస్తవం. ఓకే, సో ఈ కమిటీలు ఇవన్నీ కూడా అన్నీ మంచిగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నా. అందరికి న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో, మళ్ళీ నేను మాట్లాడాను అనుకోండి మళ్ళీ అదొక కాంట్రవర్సీ, ఆయన ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నత హోదాలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి నేను. కిరణ్ రాయల్ గారి కోరిక మీరు అన్నారు ఆల్రెడీ ఒకసారి. నేనే కాదు, కొన్ని లక్షల మంది జెన్జీ జనరేషన్ కాబోయే నాయకుడు ఈ రాష్ట్రానికి ఆయనే. ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఆయన్ని నా కోరిక, ఎవడేమనుకున్నా పర్లేదన్న,
నో కాంట్రవర్సీ. నా మనసులో కోరిక మా నాయకుడిని ముఖ్యమంత్రి హోదాలో నేను చూస్తానని నాకు కోరిక. మాకు పదవి వచ్చినా రాకపోయినా పర్లా, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ఆ ఫీల్. అంటే నేను ఇక్కడ మీకు నేను ఒకటే కాదన్నా, అవును లక్షల మంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. మీరు అందరితో ఇంటర్వ్యూ చేయలేరు కాబట్టి నన్ను చేశారు కాబట్టి నేను వాళ్ళ తరపున చెప్తున్నా. అవుతుందా? ఎందుకు అవ్వదన్నా? దాసరి రాము గారు లాంటి వ్యక్తులు కొంతమంది వేరే వాళ్ళు ఎవరు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. 100% సీఎం అవార్డు 100% స్ట్రైక్ రేట్ కొడతాం ఎవరు అన్నారా? కొట్టామా లేదా? సో ఇది కూడా రాజకీయాల్లో ఏమని చెప్తాం, విజయ్ అనుకున్నాడు సీఎం అవుతాడనే. అంతే నిజంగా. విజయ్ అనుకున్నాడు సీఎంలోనే. పార్టీ నిర్మాణం లేదు విజయ్కి, సీఎం ఏంలే. మాకు నిర్మాణం ఉంది, ఒక పెద్ద కులం ఉంది, అన్ని కులం బీసీలు ఎస్సీలు మాకు సపోర్ట్ ఉన్నారు, పెద్ద స్టారు పవన్ కళ్యాణ్ గారు, పెద్ద కుటుంబం ఉంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఎందుకు కారు? ఖచ్చితంగా అవుతారు. కారణాలు ఏమంటే మొన్న మేము కూటమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కూటమి ధర్మం పాటించాం. రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మేము ఊహించిన స్థాయిలో ఆయన చూడబోతాం, మీరు కూడా చూడబోతారు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఏదేమైనా కానీ మీకు కూడా రాబోయే రోజుల్లో మీ మంచి స్థానానికి వెళ్ళాలని మేము కూడా చూస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ కమిటీలో ఇది అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ రావాలని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న ఏ కార్యకర్త నష్టపోడు. అదే సామెత ఉంది కదా, రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, ఖచ్చితంగా గారు కూడా ఒక మంచి పదవిలో ఖచ్చితంగా వస్తాను పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాతో ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్కరికి కూడా నా స్థాయిలో నేను న్యాయం చేయాలని కోరుకుంటే చేస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.